ఎంజీఆర్ 1987లో కిడ్నీ ఫెయిల్యూర్తో మరణించారని చెప్తారు. కానీ ఆయన ఎంతోమంది స్త్రీలతో సంబంధాలు పెట్టుకుని ఎయిడ్స్ వ్యాధి వచ్చి మరణించారని ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు. మక్కల్ తిలకం అంటే ప్రజలకు రారాజు అని తమిళనాట ఎంతో పేరు పొందిన ఎంజీఆర్ ఒక తిరుగులేని సినిమా కథానాయకుడు. అలాగే 10 ఏళ్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా రికార్డ్ స్థాపించిన వ్యక్తి. కానీ ఎంజీఆర్కున్న అతిపెద్ద బలహీనత స్త్రీలు. అది సినిమా వాళ్ళైనా సరే, వేరే వృత్తి వారైనా సరే, మహిళలు అంటే ఎంజీఆర్కు మోజు. ఎంజీఆర్ మొదటి భార్య తంగమణి, రెండో భార్య సత్యానందాదేవి. వీళ్ళిద్దరూ మరణించిన తర్వాత ఆయనకెన్నో ఏళ్లుగా మేకప్ చేసే గణపతి భట్ భార్య ఎస్ జానకిని తన మూడో భార్యగా బలవంతపు పెళ్లి చేసుకున్నారు ఎంజీఆర్. ఇలా ముగ్గురిని పెళ్లాడిన ఎంజీఆర్కు తన సినిమా హీరోయిన్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉండేది. జయలలితతో సన్నిహితంగా ఉండే ఎంజీఆర్ ఆమె తన ఏఐఏడీఎంకే పార్టీలో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుందని కొద్ది కాలం ఆమెను దూరంగా పెట్టారు. ఈ గ్యాప్లోనే ఆమె శోభన్ బాబుకు దగ్గరైంది. ఇది నచ్చని ఎంజీఆర్ మళ్ళీ జయలలితను తన రామావరం తోటలోకి తెచ్చుకున్నారు. ఎంజీఆర్ రామావరం తోటలోకి వెళ్ళిన ఎవరైనా ఆయనకు బానిసలుగా బ్రతకాల్సిందే. జయలలిత అలాగే ఉండేది. శుద్ధ శాకాహారి అయిన ఆమె ఎంజీఆర్కు గొడ్డు మాంసం వండి పెట్టేది. ఎంజీఆర్ తర్వాతి కాలంలో మంజుల అనే అమ్మాయికి ఎక్కువ అవకాశాలు ఇచ్చారు. ఆయన అగ్రిమెంట్ ప్రకారం మంజుల ఎంజీఆర్కి తప్ప వేరే హీరోతో నటించడానికి వీలేదు. కొంతకాలం మంజుల కూడా ఆయన రామావరం తోటలోకి వచ్చేది. జయలలిత, మంజుల తర్వాత ఎంజీఆర్తో 2 సినిమాల్లో నటించిన మరో హీరోయిన్ లత. ఎంజీఆర్ కని తన మీద పడిందని తెలిసిన ఆమె ఆయనకు భయపడి ఏకంగా సినిమా ఫీల్డ్ వదిలేసి సింగపూర్ వెళ్ళిపోయింది. ఎంజీఆర్ మరణం తర్వాతే ఆమె ఇండియా తిరిగి వచ్చింది. ఇక ఎంజీఆర్ వేసుకున్న అగ్రిమెంట్స్లో చాలామంది హీరోయిన్స్ ఉన్నారు. ఆఖరకు భార్య ఎన్ జానకి జయలలితతోనే జీవనం సాగించిన ఎంజీఆర్ తర్వాతి కాలంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చి 1987లో అపోలో హాస్పిటల్లో మరణించారు. ఆయన తర్వాత ఆయన శిష్యురాలుగా జయలలిత ఏఐఏడీఎంకే పార్టీ పగ్గాలు తన కంట్రోల్లోకి తీసుకున్నారు. 2016లో ఆమె కూడా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో ఎంజీఆర్ లాగే అపోలో హాస్పిటల్లో మరణించారు. ఇద్దరూ ఒకే విధంగా మరణించడం యాదృచ్ఛికమే అంటారు వాళ్ళ పార్టీ శ్రేణులు.